నువ్వే కదరా వసుంధర కిడ్నాప్ చేసింది? చెప్పరా, వసుంధర ఎక్కడ? చెప్పు, చెప్పరా. ఇంతవరకు అక్క ఎక్కడుందో తెలియలేదు. వంశీ సార్ ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. అఖిలాండేశ్వరి గారి కిందకొచ్చి ఏమంటారో ఏంటో అత్తయ్య. సుచిత్ర, అఖిలాండేశ్వరితో మాటలు పడ్డావు నాకు అలవాటైపోయింది. నువ్వెలాగూ తన కాళ్ల మీద పడి క్షమాపణ చెప్పలేవు. దానికి కూడా మేమే దిగజారుతాం. అత్తయ్య, ఇప్పుడు ఆపి ఏం లాభం వదినా? ఇంతవరకు జరగాల్సిన నష్టం చాలానే జరిగింది. వసుంధర ఎలాగో రాదు. వసుంధర కనిపించలేదన్న బాధతో వంశీ కూడా ఒక 3 రోజుల దాకా తిరిగి రాడు. అఖిలాండేశ్వరి గారి చీ కొట్టేలోపు మనమే వేడుకుందాం. శభాష్ ఐరేంద్రి, అందరికన్నా ధైర్యంగా సమాధానం చెప్పి నిజాన్ని ఒప్పుకున్నావు. అలాగే మిగతా వాళ్ళు కూడా వసుంధర దొంగతనం చేసి పారిపోయిందని, వంశీ కూడా తనతో చేతులు కలిపి వసుంధరని వెతుక్కుంటూ వెళ్లాడని మీరందరూ చెప్తే నేను ఈ క్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నేనొప్పుకుంటాను అఖిల. నా మనవడు తప్పు చేశాడు. వెరీ గుడ్ పెద్దమ్మ గారు. అలెక్యా, మరి నువ్వు కూడా ఒప్పుకుంటున్నావా? సుచిత్ర, ఇక నీ వంతు. అలేకే ఎలాగో ఎటూ తేల్చుకోలేకపోతుంది. నువ్వు ఒప్పుకుంటున్నావు కదా? చెప్పు సుచిత్ర, నువ్వు వాళ్ళు దొంగలు అని ఒప్పుకుంటున్నావా లేదా? మౌనం కా సుచిత్ర, నాకు సమాధానం కావాలి. అఖిల, వంశీ వసుంధరని వెతుక్కుంటూ వెళ్ళాడు. తప్పకుండా తన్ని తీసుకొస్తాడు. నాకు ఈ ఒక్క అవకాశం ఇవ్వు ప్లీజ్. నీకు చేతులెత్తి మొక్కుతున్నాను. సరే సుచిత్ర, నువ్వన్నట్టుగానే ఇంకొంచెం సేపు ఓపిక పడతాను. అప్పటికి కనబడకపోతే నేను చేయాల్సింది చేస్తాను. అప్పటిదాకా ఇక్కడే ఉంటాను. ఈ అఖిలాండేశ్వరి ఇప్పుడు ఏం చేస్తుందమ్మా? వసుంధర వంశీ చాలా బలవంతులు ఐరేంద్రి. కాకపోతే వాళ్ళని ఎదిరించాలని అఖిలాండేశ్వరి భీష్మించు కూర్చుంది. అంటే అఖిలాండేశ్వరి గారు బలవంతులు కాదంటావా అమ్మా? ఇప్పుడు మన ఎదురుగా కూర్చుంది అఖిలాండేశ్వరి కాదు, సాక్షాత్తు అమ్మవారే. నిజంగానే ఎంతో బలమున్న మనిషి. వంశీ వసుంధరల మధ్య బంధాన్ని పరీక్షించడానికే వచ్చిన శక్తి.
ఛా! వంశీ సార్ ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదు. ఈ రోజు నువ్వు నా చేతుల్లో చావాల్సిందే. చెప్పరా వసుంధర ఎక్కడ? నాకేం తెలీదు. వసుంధర ఎక్కడో చెప్పు. తెలీదు? వసుంధర ఎక్కడ దాచో చెప్పు. నాకేం తెలీదు. చెప్తావా లేదా? నాకు తెలీదు. చెప్పరా చెప్పు. ఛా! ఇక్కడ అఖిలాండేశ్వరి గారి కోపం చూస్తుంటే కాసేపట్లో ఇంటికి పోలీసులు వచ్చేలా ఉన్నారు. నిజంగా పోలీసులు ఇంటికి వస్తే సుచిత్ర అత్తయ్య తట్టుకోలేరు. వంశీ సార్ మాత్రమే అఖిలాండేశ్వరి గారిని కంట్రోల్ చేయగలరు. చెప్పరా వసుంధర ఎక్కడ దాచారో చెప్పు. చెప్పు. వద్దు. చెప్పకపోతే చంపేస్తా. చెప్పు. వద్దు. వసుంధరని కిడ్నాప్ చేసింది నువ్వే అని నాకు తెలుసు. బతకాలని ఆశుంటే వసుంధర ఎక్కడుందో చెప్పరా. చెప్పు. చంపేస్తారా ఈరోజు నిన్ను? నాకు తెలీదు. చెప్పరా. తెలీదు. నాకు తెలీదు. చెప్పరా వసుంధర ఎక్కడా? బతకాలని ఆశుంటే చెప్పు. తెలీదు. చెప్పరా. తెలీదు. హలో, ఎవరు? వంశీ సార్, నేను అలెక్కిని. అలేఖ్య, చెప్పు. ఏమైంది? వంశీ సార్, మీరు త్వరగా ఇంటికి రావాలి. అఖిలాండేశ్వరి గారు కోపంతో పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. అత్తయ్య కూడా టెన్షన్ పడుతున్నారు. పోలీసులు వస్తే ఏమవుతుందో ఏంటో. మీరు త్వరగా వచ్చేయండి వంశీ సార్. నువ్వేం కంగారు పడక అలేఖ్య, నేను వస్తున్నాను. ఇక ఎదురు చూడకు సుచిత్ర. వంశీ, వసుంధర తిరిగి రారు. ఇంకాసేపట్లో పోలీసులే వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. ఇప్పుడు పోలీసులు వచ్చి అరెస్ట్ చేసేది వసుంధర ఫోటో ఫ్రేమ్నో వంశీ ఫోటో ఫ్రేమ్నో కదా అఖిలాండేశ్వరి గారు? మీ ఫ్యామిలీ ఫోటో ఫ్రేమ్లో ఉన్న వాళ్ళందరినీ నేను అరెస్ట్ చేయించాలనుకుంటున్నాను. చూసావు వదినా, అఖిలాండేశ్వరి గారు గట్టిగా నిర్ణయించుకున్నారు. వసుంధర చేసిన తప్పుకి మనమందరం బలి కావాలా? అఖిలాండేశ్వరి గారిని అలా చెయ్యొద్దని చెప్పు. నువ్వేం మాట్లాడకు సుచిత్ర, నీ వంత అయిపోయింది. ఇక ఇక్కడ జరిగేది చూస్తూ భరించడమే మిగులుంది. అఖిలాండేశ్వరి, మేమందరం మా వంశీ కోసం ఎక్కడి దాకా వెళ్ళడానికైనా సిద్ధమే. మమ్మల్ని ఆ అమ్మవారి గుడి ముందుకు తీసుకువెళ్లి శిక్షించినా కూడా సిద్ధమే. మాకిష్టమే. మరోసారి ఇంటి గౌరవ మర్యాదలు మీరే కాపాడుతున్నారు పెద్దమ్మగారు. ఈ ధైర్యం మీలో ఉంది కాబట్టే అందరికీ ఆదర్శంగా ఉన్నారు. ఇలా చేస్తున్నందుకు మీరు నన్ను క్షమించాలి. ఓం హరహర కైలాస శంకర, కైలాస శంకర పలకర. అమ్మ అఖిలాండేశ్వరి గారు, మీరు చేస్తున్నది తప్పు. తెలియక చిన్నవాళ్లు తప్పు చేస్తే దానికి పెద్దవాళ్లను శిక్షించడం ఎంతవరకు న్యాయం చెప్పండి? అజ్ఞానులను ఆ శంకరుడే శిక్షిస్తాడు.
చూడండి స్వామీజీ గారు, నేను కంప్లైంట్ ఇచ్చిన పేర్లలో మొదటి పేరు మీదే ఉంది. మీరు వేషం మార్చుకోకుండా ఉంటేనే మిమ్మల్ని కొట్టకుండా పోలీసులు తీసుకెళ్తారు. 10 కిలోల బంగారం కోసం మమ్మల్ని జైలు పాలు చేయాలనుకుంటున్నారా? అఖిలాండేశ్వరి గారు, అసలు మీకు మనసులా వచ్చిందండి? తప్పు చేసిన ప్రతి వాళ్ళని దండించడం అమ్మవారికి తెలిసిన పని ఐరేంద్రి. ఆ తల్లి భక్తురాలిగా నన్ను ఈ పని చేయనివ్వు. అఖిలాండేశ్వరి గారు, మీరెంతో గొప్పవారు. ఇంకొకసారి ఆలోచించలేరా? మీరేం తక్కువ వారు కాదు కదా లెక్య, మీరు ఉన్నత స్థాయి వారు కదా. అయినా ఇలాంటి తప్పు ఈ ఇంట్లో ఎందుకు జరిగిందో తెలుసా? క్రమశిక్షణ లేకే కదా. కాదు అఖిలాండేశ్వరి, మేమందరం ఆ వసుంధరని నమ్మినందుకు ఇది మాకు జరిగిన అవమానం అనుకుంటాం. నువ్వు చెయ్యాల్సింది చెయ్యి. ఆంటీ, మీరు ఆవేశంలో ఉన్నారు. దయచేసి ఎలాంటి నిర్ణయం తీసుకోకండి. స్టాప్ ఇట్, జస్ట్ స్టాప్ ఇట్. నేను వసుంధరకి నగలు అప్పగిస్తున్నప్పుడు అడ్డు చెప్పలేదు గాని ఇప్పుడు నా నిర్ణయానికి అడ్డొస్తున్నావా? ఇంకొద్దిసేపు ఆగండి ఆంటీ. వసుంధర నగలతో ఇంటికొస్తుంది. ఆ నమ్మకం నాకుందా ఆంటీ? నాకు లేదు వంశీ. ఇప్పటిదాకా నీ మీద వసుంధర మీద ఉన్న నమ్మకం చచ్చిపోయింది. ఇక మిమ్మల్ని దండించడమే కరెక్ట్. నమస్తే మేడం. ఎస్ఐ గారు, దయచేసి సమయం వృధా చేయకండి. ముందు వంశీని అరెస్ట్ చేయండి. మేడం, అపర్ణాదేవి గారి ముందు వంశీబాబును అరెస్ట్ చేయడం అంటే పెద్దమ్మగారే అప్పగించారు. మీరు ఆలోచించకుండా అరెస్ట్ చేయండి. కమాన్. కానిస్టేబుల్, ఆగండి, ఆగండి. ఎస్ఐ గారు, నేను ఏదైనా భరించగలను గాని నా కళ్ళ ముందే నా మనవడు శిక్షించబడ్డావు. నేను ఎస్ఐ గారు, అసలు దొంగ వీడు. అఖిలాండేశ్వరి గారు, మీ నగలు. చెప్పరా, చెప్పు. ఈ దొంగతనం ఎందుకు చేస్తావు చెప్పు. చెప్పు చెప్పు, ఈ దొంగతనం ఎందుకు చేస్తావు చెప్పు.
చెప్పరా. అయ్యా అయ్యా, బుద్ధి గడ్డి తిని ఇలాంటి దొంగతనం చేశానయ్యా. నన్ను క్షమించండి అయ్యా, ప్లీజ్ అయ్యా. ఈవిడి దగ్గర నగలున్నట్టు నీకెవరు చెప్పారు? అసలు నీ వెనక ఎవరున్నారు? చెప్పరా, చెప్పు చెప్పు చెప్పు, ఎవరు చెప్పన్నారు చెప్పు. సార్ ఎస్ఐ గారు, అతను మిమ్మల్ని క్షమించమని అడిగాడు. క్షమాపణను మించిన ప్రాయశ్చిత్తం లేదు. దయచేసి అతన్ని ఇంకా కొట్టకండి. మేడం గారు మీరు చెప్పండి. అరెస్ట్ చేయకండి ఎస్ఐ గారు. వసుంధర చెప్తుంది కదా, వదిలేయండి. మేడం నన్ను క్షమించండి మేడం. మేడం నన్ను క్షమించండి. మేడం నేను ఇక వెళ్ళొస్తాను. ఓకే. కానిస్టేబుల్, ఏంటి వసుంధరా, ఇప్పటిదాకా తలుపు చాటును దాక్కొని కరెక్ట్గా మా అమ్మకి బేడీలు వేసే టైంకొచ్చి నుంచుంటావా? చివరికి మా అక్క నగలతో తిరిగి వచ్చింది కదా ఐరేంద్రి. నోరు విప్పి మాట్లాడకపోయినా నువ్వు నీ మాట నిలబెట్టుకున్నావు సుచిత్ర. అందరూ సిద్ధం కండి. అమ్మవారి ముందు క్షమాపణ చెప్పుకుని ప్రాయశ్చిత్తం చేసుకుందాం. మేడం, అఖిలాండేశ్వరి గారికి మన మీద కోపం పోయింది. మీరందరూ కూడా జరిగింది మర్చిపోండి. పదండి వెళ్దాం. పదండి అత్తయ్య. ఓం హరోం హర, హరోం హర, హర హర మహాదేవ. ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదమ్మా. చెప్పాను కదా ఐరేంద్రి, వసుంధర వంశీ బలవంతులు. వాళ్ల పక్కనున్నందుకు మనం మాత్రం అదృష్టవంతులు. జరిగింది మర్చిపోవాలంటే ఇంకా గట్టిగానే కొట్టుకోవాలి. ఆ వసుంధర రౌడీ నిజం చెప్తానని చెప్తున్న ప్రతిసారి ఆపుతుంటే నా ప్రాణాన్ని తన కుప్పెట్లో పెట్టుకొని చిదిమేస్తున్నట్టు అనిపించింది. మాట మాటకి నా వైపు చూస్తుంటే బ్లేడుతో గొంతు కోస్తున్నట్టు అనిపించింది. నా మొహం అద్దంలో చూసుకోవడానికి కూడా పనికిరాదని అర్థమైపోయింది. అందుకే ఈ ఫ్లోర్ మీదనే చూసుకోవాల్సి వస్తుంది. తల బాదుకుంటుంటే దిమ్మ తిరుగుతుంది, కానీ అఖిలాండేశ్వరి వసుంధరలో ఉగ్ర రూపం మాత్రం నా తలలోంచి పోవట్లేదు. రౌడీ గాడిని వసుంధర ఆపింది, కానీ వాడు కానీ నిజం చెప్పుంటే నిజంగా నేను బతికుండేదాన్నా?